ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి వెంటనే రిజెక్షన్ చూపిస్తూ ఏదైతే ఇంపార్టెంట్ సపోర్ట్ ఉందో అక్కడ నుంచి ఒక చిన్న పుల్ బ్యాక్ ఇవ్వడంతో మార్కెట్ సపోర్ట్ తీసుకుందని రీటైలర్స్ ఎంటర్ అవుతారు కదా, వాళ్ళ స్టాప్ లాస్లు కింద ఉంటాయి కాబట్టి మార్కెట్ కిందకి బ్రేక్ డౌన్ ఇస్తుంది అనుకొని నేను ఇక్కడ పుట్టుకోవడం జరిగింది. బట్ మార్కెట్ కొంచెం మళ్ళీ ఒక్కసారి పైకి వెళ్ళింది కానీ ఆ తర్వాత నా డైరెక్షన్లోనే పడింది. బట్ నా 40 పాయింట్స్ ప్రాఫిట్ టార్గెట్ హిట్ అవ్వలేదు. ఇంతలోపే మార్కెట్ రివర్స్ అయిపోయి నా స్టాప్ లాస్ని హిట్ చేయడం జరిగింది. ఈరోజు వాలటైల్గా కూడా ఉంది కాబట్టి ఈరోజు డబ్బులు సంపాదించడం అయితే కష్టమైంది. నేను ఆల్రెడీ 1 ట్రేడ్కి కమిట్ అయ్యాను కాబట్టి సెకండ్ ట్రేడ్ తీసుకోలేదు, కానీ సెకండ్ టైం మధ్య నుంచి మంచి సెటప్ ఏర్పడింది. ఇది సపోర్ట్ జోన్ నుంచి ఒకసారి బ్రేక్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ సెల్లర్స్ వస్తారు. అలాగే మార్కెట్ రీటెస్ట్ చేసి మళ్ళీ పడుతుంది. ఇక్కడ చూడండి పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చింది. సో ఈ బ్రేక్ డౌన్ చూసి మార్కెట్లో సెల్లర్స్ వస్తారు. ఇక్కడ సెల్లర్స్ అందరినీ అక్యుములేట్ చేసింది మార్కెట్. ఎప్పుడైతే సెల్లర్స్ అందరూ ఇంకా పడుతుంది అనుకుంటూ ఉంటారో, ఇక్కడ నుంచి పడుతుంది అని అనుకుంటూ ఉంటారో, వాళ్ళ స్టాప్ లాస్ని హిట్ చేసుకుంటూ మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. అంటే ఈరోజు ఇక్కడ ఎవరైతే సెల్లింగ్ చేస్తారో వాళ్ళందరినీ మార్కెట్ రిమూవ్ చేసింది అనమాట.